గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు మనం ఐసిటి లో భాగంగా కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మషిన్. ఈ ఎలక్ట్రానిక్ మషిన్ హ్యూమన్ బీయింగ్ చెయ్యలేని ఎన్నో రకాలైనటువంటి టాస్క్ ని ప్రోగ్రామ్స్ ని ఇది పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మషిన్ అనేది ఈ రోజుల్లో చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఈ రోజు కంప్యూటర్ లేనటువంటి హౌసే లేదు, కంప్యూటర్ యూజ్ చేయనటువంటి పర్సనే లేడు. ఎందుకంటే కంప్యూటర్ అనేది ఈ రోజు మనకు చాలా చాలా ఎసెన్షియల్ ఒక డివైస్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ మనకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ ఎక్కడైనా సరే కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ కంప్యూటర్కి ఇంత ప్రాధాన్యత ఎందుకు అంటే అది పర్ఫామ్ చేసేటటువంటి టాస్క్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి. అయితే కంప్యూటర్కి ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఇక్కడ కంప్యూటర్ అనేది మనం ఏదైనా సరే ఒక ఇన్పుట్ అనేది ఇస్తే దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అది అవుట్పుట్ రూపంలో అంటే దాని ప్రొడక్ట్ అని అంటాం. అవుట్పుట్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది. అంటే ఇన్పుట్ అంటే ఏంటి, మనం హార్డ్వేర్ డివైజెస్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ కానీ కమెంట్స్ కానీ ఇస్తే అప్లికేషన్ ద్వారా సాఫ్ట్వేర్స్ ద్వారా అది ప్రాసెస్ చేసి మళ్ళీ హార్డ్వేర్ అవుట్పుట్ డివైజెస్ ద్వారా అది మనకి ప్రొడక్ట్ ని ఇస్తుంది అనమాట. మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. మనకు కావాల్సిన విధంగా అది మనకి ఒక ప్రొడక్ట్ ని మనకి అందిస్తుంది అనమాట. ఓకేనా? సో కంప్యూటర్ అనేది ముఖ్యంగా ఈ రోజు మనం యూజ్ చేస్తున్నటువంటి సూపర్ కంప్యూటర్స్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే చార్లెస్ బాబేజ్ ఇన్వెంట్ చేసినటువంటి అబాకస్ నుండి స్టార్ట్ అయింది. అబాకస్ అనేది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. అంటే మనకి రకరకాలైనటువంటి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసుకునేటటువంటి ఒక క్యాలిక్యులేటర్ అనేటటువంటి బేసిక్ ఐడియా నుండి ఈ కంప్యూటర్ అనేటటువంటి ఒక ఎఫెక్టివ్ మషిన్ అనేది బయటికి రావడం జరిగింది. ఇది ఒక అంటే ఈ కంప్యూటర్ డెవలప్మెంట్ అనేది జనరేషన్ రూపంలో ఇది డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. అంటే ఈ డెవలప్మెంట్ మనం జనరేషన్స్ గా చెప్తాం. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్, ఫిఫ్త్ అనమాట. ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ కి ఫిఫ్త్ జనరేషన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి. ఒక రూమ్ ని ఆక్యుపై చేసుకునే అంత పెద్దగా ఉండేది. చాలా హీట్ కూడా ఉండేది. అది ఒక 1 అవర్ కూడా కంప్యూటర్ మీద మన వర్క్ చేయలేదు, అంత హీట్ గా ఉండేది. దాని స్పీడ్ తక్కువ. అంతేకాకుండా ఒక టైంలో ఒక టాస్క్ మాత్రమే మనం పర్ఫామ్ చేయాలి. ఇలా ఫస్ట్ జనరేటింగ్ కంప్యూటర్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ ఆ కంప్యూటర్ డెవలప్ అవుతూ అంటే స్పీడ్ పెరుగుతూ దాని ఎఫెక్టివ్నెస్ పెరుగుతూ అది అందించేటటువంటి పర్ఫార్మెన్స్ అనేవి ఎఫెక్టివ్ గా అందించడంతో పాటు ఈ రోజు మనం చాలా చిన్న సైజ్ కంప్యూటర్స్ ని చాలా స్పీడ్ గా పర్ఫామ్ చేసేటటువంటి కంప్యూటర్స్ ని ఒకే టైంలో రకరకాలైనటువంటి టాస్క్ ని పర్ఫామ్ చేసేటటువంటి కంప్యూటర్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరి ఆ జనరేషన్ వరకు ఉన్నటువంటి వాటిని మనం ఒక జనరేషన్ తర్వాత ఒకటిగా ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనేది జనరేషన్ అనేటువంటి టాపిక్ లో తెలుసుకుందాము. ఓకేనా? సో ఇప్పుడు మాత్రం కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా మాకు ఎందుకు అనుకోవచ్చు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, ముఖ్యంగా కంప్యూటర్ లో మనకి 2 types ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఈ కంప్యూటర్ లో మనకి 2 types ఆఫ్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అనొచ్చు, పార్ట్స్ అని కూడా అనొచ్చు. దాంట్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ ఏంటంటే ఇదొక ఫిజికల్ డివైస్. ఓకే, సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక అప్లికేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ అని కూడా అంటే అప్లికేషన్ లేదా ప్రోగ్రామ్. ఓకే, ఈ హార్డ్వేర్ అనేది ఏంటి, మనం చూడగలం, మనం టచ్ చేయగలం. ఎస్పెషల్లీ మనం టచ్ చేయగలం. ఏంటంటే కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, జాయ్స్టిక్ కానీ, టచ్ పెన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం టచ్ చేయగలం, పట్టుకోనే గలం అనమాట. వాటిని హార్డ్వేర్ డివైజెస్ అని, హార్డ్వేర్ అని అంటాం. సాఫ్ట్వేర్ ఇలా అప్లికేషన్, ఇది ప్రోగ్రామ్. దాన్ని మనం పట్టుకోలేము. ఆ
ఆ కంప్యూటర్లో అది ప్రాసెస్ అవుతుంది. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఈ ఇన్ఫర్మేషన్ ఒక అప్లికేషన్ రూపంలో, ఒక ప్రోగ్రామ్ రూపంలో, టాస్క్ రూపంలో అది ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని మనం టచ్ చేయలేము. టచ్ చేయడానికి అవకాశం లేనటువంటిదే సాఫ్ట్వేర్ అనమాట. ఎందుకంటే కంప్యూటర్ హార్డ్వేర్ ద్వారా ఇన్పుట్ తీసుకొని సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ అయ్యి మళ్ళీ హార్డ్వేర్ అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ని అందిస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద కంప్యూటర్ 2 parts. మళ్ళీ మనకి హార్డ్వేర్ లో 2 parts ఉంటాయి, ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ ఏంటి అంటే మనం ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఈ ప్రాసెస్ కి, ప్రోగ్రామ్ కి కావాల్సినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే ఇన్పుట్ అనేది ఇస్తాం అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం దాన్ని. ఇన్స్ట్రక్షన్స్ అంట లేదా కమాండ్స్ అని అంటాం. అంటే మనం కీబోర్డ్ ని యూజ్ చేసి మనకి ఏం కావాలో ఆ కంప్యూటర్ కి చెప్తాం అనమాట. అంటే మనం ఒక ఆజ్ఞ అనేది కంప్యూటర్ కి ఇస్తాం. కమాండ్ అంటే ఆజ్ఞ, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పడానికి. అంటే మన లాంగ్వేజ్ కి మనం అది ఇద్దరు మాట్లాడుకోలేం కదా, కంప్యూటర్ మాట్లాడలేదు కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఏం కావాలనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, కమాండ్స్ ద్వారా, కీబోర్డ్ ద్వారా మనం అందిస్తాం అన్నమాట. అప్పుడు అదే అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ అయ్యి మళ్ళీ అవుట్పుట్ ద్వారా అది మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమడుగుతున్నారు, మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని మన కీబోర్డ్ ద్వారా రాసి కంప్యూటర్ని అడుగుతాం. మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక పెద్ద మ్యాటర్ రూపంలో మనకి అందిస్తుంది. అదే మనకి సాఫ్ట్వేర్ రూపంలో ప్రాసెస్ అయ్యి మళ్ళీ మనకి అందిస్తుంది, ఆ స్క్రీన్ మీద అందిస్తుంది. ఆ స్క్రీన్ కూడా మనకి అవుట్పుట్, ఏదైతే స్క్రీన్ డిస్ప్లే అవుతుందో అది అవుట్పుట్ అనమాట. ఓకే, మానిటర్ అని అంటాం. సో ఇక్కడ అవుట్పుట్ డివైజెస్ మానిటర్, ప్రింటర్, ప్లాటర్ ఎక్సెట్రా. సాఫ్ట్వేర్ లో మళ్ళీ మనకి టైప్స్ ఉన్నాయి. కంప్యూటర్ హార్డ్వేర్, దీని గురించి కూడా కొంత నేర్చుకున్నాం. ఎందుకంటే కంప్యూటర్ హార్డ్వేర్ ఇంకా సపరేట్ టాపిక్ ఉంది, ఆ టాపిక్ లో ఇంకా కొంచెం నేర్చుకున్నాం. కంప్యూటర్ హార్డ్వేర్. Computer hardware is a physical device of computers that we can see and touch. The physical device. For example, monitor, central processing unit, CPU antam dini, mouse, joystick, etc. Using these devices, we can control computer operations like input and output. ఈ devices ని యూజ్ చేసి మనం కంప్యూటర్ ఆపరేషన్స్ ని మనం కంట్రోల్ చేయగలం. అంటే మనం ఇన్పుట్ చేయగలం, అవుట్పుట్ కూడా తీసుకోగలం. Software. The software is computer program that provides a set of instructions to execute a user's commands and tell the computer what to do. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని, మన కమాండ్స్ ని ఆ కంప్యూటర్ ఏం చెయ్యాలి అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ రూపంలో, ఒక అప్లికేషన్ రూపంలో చేస్తుంది అనమాట. అంటే మనం ఏం చెయ్యాలి దానికి చెప్తే అది అక్కడ అప్లికేషన్ రూపంలో, ప్రోగ్రామ్ రూపంలో పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనకి ఎంఎస్ పవర్ పాయింట్, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. మళ్ళీ మనకి సాఫ్ట్వేర్ లో 2 types ఉన్నాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, వీటి గురించి చూద్దాం. సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ బేసికల్లీ కంట్రోల్స్ ఏ కంప్యూటర్స్ ఇంటర్నల్ ఫంక్షనింగ్ అండ్ ఆల్సో కంట్రోల్స్ హార్డ్వేర్ డివైజెస్ సచ్ యాజ్ మానిటర్స్, ప్రింటర్స్ అండ్ స్టోరేజ్ డివైజెస్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే ఈ హార్డ్వేర్ డివైజెస్ అన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండర్లోనే ఈ హార్డ్వేర్ డివైజెస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. కీబోర్డ్ కానీ, మౌస్ కానీ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండర్లో ఉంటాయి. ఇది కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్ అప్లికేషన్స్. నిజం చెప్పాలి అంటే ఇది యూజర్ అప్లికేషన్ కి, హార్డ్వేర్ కి మధ్య ఒక ఇంటర్ఫేస్ గా పనిచేస్తుంది. ఇట్ హెల్ప్స్ దెమ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ బికాస్ హార్డ్వేర్ అండర్స్టాండ్ మషిన్ లాంగ్వేజ్. ముఖ్యంగా ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే పర్టికులర్ గా మనకి యూజర్ కి, హార్డ్వేర్ కి మధ్య ఒక మీడియం లాగా పనిచేస్తుంది అనమాట. ఒక అంటే మధ్యవర్తి లాగా పనిచేస్తుంది, ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది, ఒక కమ్యూనికేట్ చేస్తుంది.
ఎందుకంటే మషిన్ లాంగ్వేజ్ అనేది మనకి అర్థం కాదు, మన లాంగ్వేజ్ మషిన్కి అర్థం కాదు. మషిన్ లాంగ్వేజ్ అంటే అందుకని ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే రీడబుల్ లాంగ్వేజ్ని మషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అలాగే మషిన్ లాంగ్వేజ్ని రీడబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే మషిన్ ఏదైతే ప్రాసెస్ చేసిందో ఆ ప్రాసెస్ని రీడబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఈజీగా చదువుకోగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో, మనం ఏదైతే కమాండ్స్ ఇచ్చామో దాన్ని రీడబుల్ లాంగ్వేజ్ అంటారు. దాన్ని మళ్ళీ బైనరీ లాంగ్వేజ్ అంటే మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు అది మషిన్ ఏదైనా కంప్యూటర్ మషిన్ కాబట్టి దాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి మనకి రీడబుల్ లాంగ్వేజ్లో అందిస్తుంది. ఈ వర్క్ అంతా చేసేటటువంటి దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకేనా? ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్ అన్నమాట. సో మనకి ఇదేంటి మషిన్ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. అది 1 or 0. వేరియస్ యూజర్ అప్లికేషన్స్ ఆర్ వర్క్ ఇన్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్. మనం చదవగలిగే లాంగ్వేజ్ ఏంటి అంటే అవి మనం ఏదైతే చదవగలుగుతామో రాయగలుగుతాం అవన్నీ కూడా మనం చదవగలిగే లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ కానీ, జర్మనీ, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా మన లాంగ్వేజెస్ వాటిలోకి మనకి అందిస్తుంది. ఓకేనా? ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించింది. నెక్స్ట్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్, లాంగ్వేజ్ ప్రాసెసర్ అండ్ డివైస్ డ్రైవర్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అంటే స్టార్టింగ్ మనకి కంప్యూటర్ మనం ఆన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అదే మనకి ఫస్ట్ సాఫ్ట్వేర్ దట్ లోడ్స్ ఇంటూ ద కంప్యూటర్స్ మెమొరీ. ఆ కంప్యూటర్స్ అంటే మనం ఇంతకు ముందు ఏదైతే వర్క్ చేసామో, ఇంతకు ముందు మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో అదంతా కూడా మనకి అక్కడ డిస్ప్లే మీద కనబడుతూ ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అయిన డ్రైవ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ స్టోరేజ్ కానివ్వండి, దాని అన్నిటిని కూడా ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. Basically, it manages all the resources such as computer, memory, CPU, printer, hard disk, etc. అంటే ఇది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ డివైజెస్ అంటే హార్డ్వేర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మెమొరీని కానీ, సిపియూని కానీ, ప్రింటర్, హార్డ్ డిస్క్ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ మనకు కావాల్సినటువంటి ఇంటర్ఫేస్ని ఇస్తుంది. అంటే యూజర్కి కావాల్సినటువంటి ఇంటర్ఫేస్ని ఇస్తుంది, విచ్ హెల్ప్స్ ద యూజర్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్. సో ఆ యూజర్ కంప్యూటర్తో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఆ అవకాశాన్ని అనేది కల్పిస్తుంది అన్నమాట. దీని మీద మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఈ డివైజెస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మనం ఏదన్నా ఎర్రర్ చేస్తే, మిస్టేక్ చేస్తే దాన్ని మనకి చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ వర్డ్లో ఏదైనా మనం రాంగ్ టైప్ చేసామనుకోండి, అక్కడ అండర్లైన్ రెడ్ పడుతుంది. అంటే అది మిస్టేక్ అనేది మనకి తెలుస్తుంది. తర్వాత దాన్ని మన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎరేజర్తో దాన్ని అరేంజ్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్ రాయొచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి ఎర్రర్స్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మనకు కావాల్సినటువంటి ఫాంట్ సైజ్ ఇస్తుంది, కలర్ ఇస్తుంది, డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి టాస్క్ని ఇది పర్ఫామ్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అయితే యూజర్స్ని ఎట్లా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వైరస్ని కంట్రోల్ చేస్తుంది. వైరస్ని అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్కి సంబంధించినంత వరకు అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ, లినక్స్, యాపిల్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ హార్డ్వేర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. కానీ వైరస్ అది మేనేజ్ చెయ్యదు. ఎందుకంటే వైరస్ ఏంటి అసలు? వైరస్ అనేది మన కంప్యూటర్లో ఒక ప్రాబ్లం అన్నమాట. అంటే మన కంప్యూటర్లో స్పీడ్ తగ్గిపోవడము, లేకపోతే మన మెమరీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా డిటెక్ట్ అయిపోవడము, ఇలాంటివన్నీ అవుతున్నాయి అన్నమాట. అయితే వైరస్ని డిటెక్ట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పనికిరాదు. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వైరస్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయదు. వైరస్ని రిమూవ్ చేయడం కానీ, డిటెక్ట్ చేయడం కానీ ఒక స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి సాఫ్ట్వేర్ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది.
ఇది మన అందరికీ తెలిసిందే. అంటే వైరస్ ని మనం ఎలా రిమూవ్ చేయాలి, మన కంప్యూటర్ ఏర్పడినటువంటి వైరస్ ని మనం ఎలా రిమూవ్ చేయాలి, డిటెక్ట్ చేయాలంటే స్పెషల్లీ డిజైన్డ్ సాఫ్ట్వేర్ ద్వారా, స్పెషల్లీ డిజైన్డ్ సాఫ్ట్వేర్ ద్వారా. దీనికి స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అని అంటాం. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ మనమే చూడండి, మన హ్యూమన్ బాడీ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఆహారాన్ని ఏ పార్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ పార్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మన బాడీ అంతా కూడా ఏ పార్ట్, మన చేతులు చేసే పని చేతులు, కాళ్ళు చేసే పని కాళ్ళు, మౌత్ చేసే పని మౌత్, ఇలా ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ సంబంధించిన వర్క్స్ ని పర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఓకే, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అండి, అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా. కానీ మనకి ఏదన్నా ఫీవర్ వచ్చినా, జ్వరం వచ్చినా, లేకపోతే ఇంకేదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన బాడీ కాళ్ళలో చేతిలో మన బాడీ పార్ట్స్ ఏవి కూడా, మన బాడీ ఏది కూడా దీన్ని డిటెక్ట్ చేయలేదు, రిమూవ్ చేయలేదు. దీనికి ఒక ఫీవర్కి స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి ఒక మెడిసిన్ ఉంటుంది. ఫీవర్కో మెడిసిన్, జలుబుకో మెడిసిన్, లేకపోతే ఇంకేదైనా డిసీజ్కో మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ని మనం తీసుకోవాలి. మెడిసిన్ తీసుకున్నప్పుడు మన ఫీవర్ తగ్గిపోతుంది, జలుబు కూడా తగ్గిపోతుంది. అలా వైరస్ కూడా కంప్యూటర్ అలాంటిది. వైరస్ అనేది ఏంటంటే వైరస్ రావడం వల్ల కంప్యూటర్ స్పీడ్ తగ్గిపోతుంది, కొంచెం మన మెమొరీ కూడా స్మాష్ అయ్యే అవకాశం ఉంటుంది మన బాడీ లాగా. మనకి ఫీవర్ వస్తే ఏమవుతుంది, మనం వర్క్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది, మన రోజుల్లాగా వర్క్ చేయలేం, నీరసపడిపోతాం, మన మెమొరీ కూడా కొంత మర్చిపోతాం అనమాట. ఇలా మన బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇలా కంప్యూటర్ కూడా అలాగే అనమాట. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ డివైజెస్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, కానీ వైరస్ని పరిస్థితిలో ఇది కంట్రోల్ చేయదు. దానికి సపరేట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది మీకు అర్థమైంది కదా, ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగినటువంటి క్వశ్చన్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ వేరియస్ సర్వీసెస్ టు అదర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. అంతేకాకుండా అదర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీసెస్ కూడా ఇస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ లినక్స్, యాపిల్ మ్యాక్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్సెట్రా. Next, an operating system can provide some level of control over peripherals, means devices connected to a computer, such as printers, scanners, etc. ఈ కంప్యూటర్ కనెక్ట్ చేసినటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రొవైడ్ జనరల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. అంతేకాకుండా జనరల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అంటే మన మెమొరీ కానివ్వండి, మనం స్టోరేజ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అనేది ఇస్తుంది. ఎందుకంటే కంప్యూటర్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నా, మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేసుకున్నా, ఏదైనా దాచిపెట్టుకున్నాం అనుకోండి, స్టోర్ చేసుకోవడం దాచిపెట్టు, అది సెక్యూర్గా ఉంటుంది, ఎక్కడికి పోదు. కంప్యూటర్ స్మాష్ అయితే తప్ప అది పోదన్నమాట. మళ్ళీ మనం ఇప్పుడు క్లోజ్ చేసాము, మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు మనం చేసుకున్న వర్క్ అంతా కూడా మళ్ళీ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, కంప్యూటర్లో దాచిపెట్టాము అంటే అది సేఫ్. అంతేకాకుండా ఈ కంప్యూటర్ నుంచి వేరే వాళ్ళు దొంగిలించడానికి అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే మనకి కంప్యూటర్ నుంచి వేరే వాళ్ళు ఎందుకు దొంగిలించలేరు అంటే మన కంప్యూటర్ ఆన్ చేయగానే మనకు ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ద్వారానే మనం ఓపెన్ చేస్తాం, వేరే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడానికి ఉండదు అనమాట. సో సెకండ్ వన్, లాంగ్వేజ్ ప్రాసెసర్. System software converts the human readable language into machine language and vice versa. ఇది మనకి ఇంతకు ముందే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ ని మషిన్ లాంగ్వేజ్ ను హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. ఈ వర్క్ అంతా చేసేదాన్ని మనం లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటాము. ఈ కన్వర్షన్ అనేటటువంటి వర్క్ ఎవరు చేస్తారు అంటే లాంగ్వేజ్ ప్రొసీజర్. ఈ లాంగ్వేజ్ ప్రొసీజర్ అనేటటువంటి ఈ పదం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ ప్రొసీజర్ ఈజ్ డూయింగ్ ద కన్వర్షన్ ఇన్ బిట్వీన్ ద machine and user. It converts programs written in high level programming languages like
జావా, C++, పైథాన్ ఎక్సెట్రా నోన్ యాజ్ సోర్స్ కోడ్. అంటే ఇక్కడ మనం హై లెవెల్లో ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్లో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వాటిని జావా అంటాం, సి అంటాం, C++ అంటాం, పైథాన్, ఇవన్నీ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటాయి, మనం ప్రోగ్రామ్ చేసుకోగలిగేటటువంటి లాంగ్వేజెస్. వీటిని సోర్స్ కోడ్ లాంగ్వేజెస్ అని కూడా అంటాం. వీటిని టు సెట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ఈజీలీ రీడబుల్ బై మషిన్స్. వీటన్నిటిని కూడా ఈ లాంగ్వేజ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని, కమెంట్స్ ని మషిన్ ఈజీగా చదువుకోగలిగేటటువంటి లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. దాన్ని మనం ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ మషిన్ కోడ్ అంటాం. మనం అందించేదాన్ని సోర్స్ కోడ్ అంటాం. అది అర్థం చేసుకునేటటువంటి ఆ లాంగ్వేజెస్ ని ఆబ్జెక్ట్ కోడ్ అని అంటాం. ఇది మషిన్ అర్థం చేసుకొని ప్రాసెస్ చేస్తుంది, దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఇన్సర్ట్ చేస్తామో, అంటే మనం ఇన్స్ట్రక్ట్ చేస్తామో, దాన్ని మనం సోర్స్ కోడ్ అని అంటాం. ఈ రెండింటిని మధ్య మీడియేటర్ గా ఉండి వాటిని కన్వర్షన్ చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ని మనం లాంగ్వేజ్ ప్రొసీజర్ అని అంటాం. నెక్స్ట్ డివైస్ డ్రైవర్. దీంట్లో మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ లో థర్డ్ వన్ ఏంటంటే డివైస్ డ్రైవర్. మనకి అంటే ఈ కంప్యూటర్ వర్క్ చేయడానికి మనకి రకరకాలైనటువంటి అదర్ డివైజెస్ అనేవి కావాలి. అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్సర్ట్ చేయడానికి ఈ డివైస్ డ్రైవర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ దట్ కంట్రోల్స్ ఎ డివైస్ అండ్ హెల్ప్స్ ద డివైస్ టు పెర్ఫార్మ్ ఇట్స్ ఫంక్షన్స్. అంటే ఇవేంటంటే మనకి ఎక్స్ట్రా డివైజెస్ కంప్యూటర్కి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మన కంప్యూటర్ వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం దాన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ డివైస్ లైక్ ఏ ప్రింటర్, మౌస్, మోడమ్ ఎక్సెట్రా నీడ్స్ ఏ డ్రైవర్ టు కనెక్ట్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్ ఎటర్నల్లీ. అంటే మనకి ఈ కంప్యూటర్లో ఉన్నటువంటి డ్రైవర్ ఏం చేస్తుందంటే రకరకాలైనటువంటి అదర్ డివైజెస్ని కనెక్ట్ చేసేటటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ క్లోజర్ టు ద కంప్యూటర్ సిస్టమ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ రిటన్ ఇన్ లో లెవెల్ లాంగ్వేజ్ ఇన్ జనరల్. ఇది లో లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ డిఫికల్ట్ టు డిజైన్ అండ్ అండర్స్టాండ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ ఫాస్ట్ ఇన్ స్పీడ్, వర్కింగ్ స్పీడ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ లెస్ ఇంటరాక్టివ్ ఫర్ ద యూజర్స్ ఇన్ కంపారిజన్ టు అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో మనకి 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఫర్ ఎండ్ యూజర్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోగ్రామ్. ఇది ఒక ప్రోగ్రామ్ అంటాము, లేకపోతే ఒక టాస్క్ అని కూడా అంటాం. టాస్క్ లేదా ప్రోగ్రామ్. ఇది అంటే యూజర్స్ కోసం స్పెసిఫిక్ గా తయారు చేయబడినటువంటి, అదే యూజర్స్ యొక్క బెనిఫిట్ కోసం ఒక అప్లికేషన్ లేకపోతే ఒక ప్రోగ్రామ్, ఒక టాస్క్ అనేది స్పెషల్ డిజైన్ చేయబడింది. ఇట్ ఈస్ ది ప్రొడక్ట్ ఆర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ డిజైన్ ఓన్లీ టు ఫుల్ఫిల్ ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్. ఇది యూజర్స్ రిక్వైర్మెంట్స్, నీడ్స్ అనుగుణంగా తయారు చేయబడినటువంటి ప్రోగ్రామ్. ఇట్ ఇంక్లూడ్స్ వర్డ్ ప్రొసీజర్స్, స్ప్రెడ్ షీట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ, పేరోల్ ప్రోగ్రామ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి దీంట్లో చాలా రకాలైనటువంటి ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. వాటిలో మనకి ఆ స్ప్రెడ్ షీట్స్ కానీ లేకపోతే డేటాబేస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ లో మనకి చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మన రియల్ టాపిక్ అనేది స్టార్ట్ అయినట్టు అన్నమాట. దిస్ ఫస్ట్ వన్ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. జనరల్గా మన అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవడానికైనా లేకపోతే ఏదన్నా మన బిజినెస్ సంబంధించినటువంటి డేటాని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడానికైనా లేకపోతే ఒక ప్రెజెంటేషన్ తయారు చేసుకోవడానికైనా, అంటే జనరల్గా అంటే అందరికీ కూడా ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే
కంప్యూటర్లో ఇన్బుల్ట్ అయ్యి వస్తాయి. ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ ఇవి మనకి డిఫాల్ట్గా కంప్యూటర్లోనే మనకి దొరుకుతాయి. ఇవి అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ యూజబుల్ అనమాట. ఓకే, this type of application software is used for a variety of tasks and it is not limited to performing a specific task only. ఇవి ఎలా అంటే కేవలం ఒక టాస్క్ కాదు, నెంబర్ ఆఫ్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తాయి. ఓన్లీ సింగిల్ కాదు, చాలా రకాల టాస్క్ ని పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తీసుకున్నాం అనుకోండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది కేవలం ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ గానే కాకుండా, అంటే కేవలం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికే కాదు, రకరకాలైనటువంటి అంటే ఒక బిజినెస్ పర్పస్ గా మనం దీంట్లో ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు, మనం ఒక స్కూల్లో ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు, కాలేజీలో ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు, ఏదైనా సెమినార్లో ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే మనకు అంటే మనం ఏదైనా సరే దీంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏదైనా సరే మనం పర్ఫామ్ చేయవచ్చు. ఏ టాస్క్ అనేది దీంట్లో మనం ప్రోగ్రామే చేసుకోవచ్చు. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇది తయారు చేస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనకి జనరల్ పర్పస్ అంటే జనరల్ గా అందరికి కూడా కామన్ గా అందరికి యూజబుల్ గా ఉండేది, అందరి యూజర్స్ యూజ్ చేయగలిగేది, స్పెషల్ గా కాకుండా అందరికి కామన్ గా యూజ్ఫుల్ ఉండే వాటిని జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇది కంప్యూటర్ ఇన్బిల్ట్ గా వస్తుంది. బై డిఫాల్ట్ కంప్యూటర్లో ఇవి ఆల్రెడీ ఉంటాయి. దీన్ని స్పెషల్ గా మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కంప్యూటర్ ఓపెన్ చేయగానే మన కంప్యూటర్లో వర్డ్ కనపడుతుంది, ఎక్సెల్ కనబడుతుంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా కనపడుతుంది. స్పెషల్గా దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు దొరుకుతుందని అర్థం జనరల్ అంటే. ఓకేనా? సో నెక్స్ట్, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్. దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు ఆర్ డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ డిజైన్ ఫర్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్. ఇది మనకి కస్టమైజ్, ఇది స్పెషల్ అన్నమాట. దీన్ని స్పెషల్ సాఫ్ట్వేర్ అని అంటాం. స్పెషల్ సాఫ్ట్వేర్ ఇవి మనకి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే స్పెసిఫిక్ గా ఒక ఫంక్షన్ ని పర్ఫామ్ చేయడానికి, స్పెసిఫిక్ గా ఒక ఆర్గనైజేషన్ కోసం వాళ్ళకి అంటే వాళ్ళ బిజినెస్ టాస్క్ కానీ, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి అంశాలు కానీ పోస్ట్ చేసుకోవడం, లేకపోతే సేల్ చేసుకోవడం, దానికోసం స్పెషల్ గా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసుకున్నది, స్పెషల్ గా ఒక టాస్క్ ని పర్ఫామ్ చేయడం కోసం తయారు చేయబడింది. ఓకేనా? దాన్ని మనం కస్టమైజ్డ్ అంటాం. మనకి ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ అంటాం. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్, దీనికి ఒక స్పెసిఫిక్ యాప్ అనేది ఉంది, రిజర్వేషన్ యాప్ అనేది ఉంటుంది. అలాగే మనకి సినిమా టికెట్స్ బుక్ చేసుకోవడానికి అంటే బుక్ మై షో అనేటటువంటి యాప్. ఈ బుక్ మై షో అనేది ఏంటిదంటే కేవలం సినిమా టికెట్స్ బుక్ చేసుకోవడానికి తయారు చేయబడినటువంటి ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఉంది. అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా ఒక సాఫ్ట్వేర్, ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని కేవలం మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికో, ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి అందించడానికో, అది మా ఆర్గనైజేషన్ మాత్రమే సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. ఇలా ఒక ఆర్గనైజేషన్కి లేదా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి, డిజైన్ చేయబడినటువంటి ఒక సాఫ్ట్వేరే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఇది మనకి ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ కానీ, ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ కానీ, ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఇలా రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది తయారు చేస్తారు. దీనికి ఇది కాస్ట్ కూడా మనకి కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఇవి మనకి కనబడవు, అసలు కంప్యూటర్ ఉండవు. అవి కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవాలి. నెక్స్ట్, యూటిలిటీ సాఫ్ట్వేర్. మనకి కంప్యూటర్ కూడా కంప్యూటర్ మషినే. కంప్యూటర్ కూడా ఒక అంటే చెప్పాలి అంటే జనరల్గా చెప్పాలంటే ఒక మొక్క లాంటిది అనమాట. ఎందుకంటే న్యాచురల్గానే సన్ రైజ్ ద్వారా లేకపోతే అర్త్లో ఉండేటటువంటి మినరల్స్ ద్వారా మొక్క అనేది ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దానికి అప్పుడప్పుడు మనం మంచిగా అంటే వాటర్ లేనప్పుడు వాటర్ పోయాలి, అప్పుడప్పుడు దానికి ఎరువులు కానీ అట్లాంటివి వేయాలి. అది బాగా పెరగడానికి కావాల్సినటువంటి
ఇతరత్ర ఫుడ్ అనే దానికి ఇస్తూ ఉండాలి, అప్పుడే అది చక్కగా పెరుగుతుంది. అలాగే కంప్యూటర్ కూడా, కంప్యూటర్ అనేది మషినే, అది అంటే నిద్రాహారం లేకుండా పనిచేస్తుంది. హ్యూమన్ బ్రెయిన్ కంటే కూడా అత్యధిక శాతం ఇది వర్క్ చేయగలుగుతుంది. దీనికి అలసట అనేది ఉండదు, దీనికి జ్వరము జబ్బులేమి రావు. అయినప్పటికీ కూడా దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం అంటే మినిమైజ్ చేయడానికి, దీని యొక్క స్పీడ్ని ఇంకా ఎక్కువ పెంచడానికి, దీని ఎఫెక్టివ్నెస్ని ఇంకా అధికం చేయడానికి మనం రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటాం. అంటే దానికి వర్క్ పెర్ఫార్మెన్స్ పెరగడానికి, వర్క్ ఎఫెక్టివ్ చేయడానికి, స్పీడ్గా ఉండడానికి, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం అంటే వైరస్ వచ్చినప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి యాంటీవైరస్, ఇట్లాంటివన్నీ కూడా మనం యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం. అంటే కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా ఉండడానికి ఏ సాఫ్ట్వేర్ అయితే వాడతామో దాన్ని యూటిలిటీ సాఫ్ట్వేర్ అని అంటాం. This type of application software is used to support the computer infrastructure. కంప్యూటర్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని ఇది సపోర్ట్ చేస్తున్నాయి ఈ సాఫ్ట్వేర్స్ అని. ఇట్ ఈస్ డిజైన్ టు అనలైజ్, కాన్ఫిగర్, ఆప్టిమైజ్ అండ్ మెయింటైన్స్ ద సిస్టమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్. ఈ సపోర్ట్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే సిస్టమ్ని మెయింటైన్ చేస్తాయి, అంతేకాకుండా ఏదైతే కంప్యూటర్ కావాలో దాని మీద కేర్ తీసుకుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్, డిస్క్ ఫ్రాగ్మెంటర్, మెమోరీ టెస్టర్, డిస్క్ రిపేర్, డిస్క్ క్లీనర్స్, రిజిస్ట్రీ క్లీనర్స్, డిస్క్ స్పేస్ అనలైజర్, ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్స్ ఏంటంటే స్పెషల్గా మనకి మెమోరీ ఇంకా ఎక్కువ మెమోరీని మనం అంటే కంప్యూటర్లో ఇన్బిల్ట్గా కొంత మెమోరీ అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువ మెమోరీ కావాలంటే మనం ఆ సాఫ్ట్వేర్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే డిస్క్ రిపేర్ అంటే డిస్క్ ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్, వైరస్ వస్తే దాన్ని రిమూవ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్. ఇలా మనకి కంప్యూటర్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని, కంప్యూటర్ వర్క్ పెర్ఫార్మెన్స్ పెంచడానికి మనం ఏదైతే అదర్ సపోర్ట్ తీసుకుంటామో దాన్ని యూటిలిటీ సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకే, ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ లాగా దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి, చూద్దాం. An important feature of application software is it performs more specialized tasks like word processing, spreadsheets, email, etc. అంటే దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది చాలా స్పెషలైజ్డ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే వర్డ్ ప్రాసెసింగ్ కానీ, స్ప్రెడ్షీట్స్, ఈమెయిల్ లాంటివి. మోస్ట్లీ ద సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఈస్ బిగ్, సో ఇట్ రిక్వైర్స్ మోర్ స్టోరేజ్ స్పేస్. అంటే ఈ సాఫ్ట్వేర్ సైజ్ అని బిగ్ ఉంటుంది కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ మోర్ ఇంటరాక్టివ్ ఫర్ ద యూజర్, సో ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ అండ్ డిజైన్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది యూజర్కి చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేటటువంటిది, ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. ఇది అంటే మనం ఈజీగా వాడగలం, దీన్ని అందరికీ తెలిసినటువంటిది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్ తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు, ఎంఎస్ ఎక్సెల్ తెలియని వాళ్ళు ఎవరున్నారు, పవర్ పాయింట్ తెలియని వాళ్ళు ఎవరున్నారు. ఇలా అంటే ఇవేంటంటే చెప్పగానే ఇది నాకు తెలుసు అంటే ఈ ఉమెన్కి అందుబాటులో ఉండేవి, ఎవరైనా చేయగలిగినవి, ఎక్కువగా ఇంటరాక్ట్ ఉండేది ఇవి అన్నమాట. ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఈజీ టు డిజైన్ అండ్ అండర్స్టాండ్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి దీన్ని ఈజీగా మనం అంటే డిజైన్, ఎవరైనా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి రన్ చేసుకోవడం. కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్ అట్లా కాదు. సిస్టమ్ సాఫ్ట్వేర్ని అంత తొందరగా మనం డిజైన్ చేయలేము, అదే అందరూ అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద కంప్యూటర్ డిజైన్ చేయడం అంటే, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఇంటర్ఫేస్, దాన్ని డిజైన్ చేయడం అంటే చాలా కష్టం. కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయవచ్చు. ఇప్పుడు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు అంటే ఇంటర్నెట్ మీద, ఈ సాఫ్ట్వేర్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా వీటిని డిజైన్ చేస్తున్నారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ రిటన్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్ జనరల్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ అబౌట్ ద సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ టైప్స్ తెలుసుకున్నాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్ టైప్స్ కూడా తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం హార్డ్వేర్ సంబంధించినటువంటి టైప్స్ అంటే హార్డ్వేర్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, వాటి గురించి తెలుసుకున్నాం.